రైట్, ఇక మంత్రి రోజా మాట్లాడుతున్నారు, ప్రత్యక్ష ప్రచారం ద్వారా వీక్షిద్దాం. తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తే కోర్టు వాళ్ళని ఐడి కార్డులతో పాదయాత్ర చేయమనగానే ఆ పాదయాత్ర మాయమైపోయిందంటేనే మీకు అర్థం అవుతుంది అది రియల్ పాదయాత్ర కాదు, కేవలం తన బినామీల కోసం తన పెయిడ్ ఆర్టిస్టులతో చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఎవరో రాయేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేశారని ఎన్ని నాటకాలు ఆడారో మనం చూసాం, అది ఫెయిల్యూర్ అయింది. ఎవరు ఏమనకపోయినా తన భార్యను ఏదో అన్నారని తానే రోడ్డు మీదకి భార్యను తీసుకొచ్చి ఒక పనికి మాలిన ఏడుపు ఒక 4 గంటల తర్వాత తన పచ్చ మీడియా నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్తో ఏడవటం అనేది ఈ రోజుటికి కూడా ట్రోల్స్లో వాడుతున్నారు. అంటే ముఖ్యమంత్రిగా చేసిన వాడు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్న అత్యాశకి ఎంత దిగజారిపోయాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఉమ్ముతున్నారు అనడంతో ఎటువంటి సందేహం కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక ఫైనల్గా చూస్తే ఇదేం కర్మరా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇదేం కర్మరా బాబు, ఆల్రెడీ వీడిని ఓడించేసి పంపించేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి ఇలా మనుషుల ప్రాణాలు తీస్తున్నాడేంటి, ఈయన చంద్రబాబు నాయుడా శవాల నాయుడా మాకు అర్థం కావట్లేదు. ఈయన ఒక ఐరన్ లెగ్, ఈయన ఎప్పుడు అధికారంలోకి వస్తే కరువు వస్తుంది, కరువుకి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆయన కొడుకు ఒకడు బయలుదేరాడు, వీడు అడుగు పెడితే మనుషుల ప్రాణాలే పైకి పోతున్నాయి. వీళ్ళిద్దరు ఇక రాష్ట్రంలోకి వస్తే ఇబ్బంది, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అక్కడే పోయి సెటిల్ అవ్వండి అన్న పరిస్థితికి ప్రజలు ఈరోజు వచ్చేసారు. అంటే ఈరోజు లోకేష్ పాదయాత్ర చేయక ముందే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. చంద్రబాబు నాయుడు దెబ్బకి, ఇక లోకేష్ దెబ్బకి ప్రజలు అసలు ఊర్లలో కూడా రానిచ్చే పరిస్థితి లేదు అనేది అర్థమవుతుంది. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ పనికిమాలిన రాజకీయాలు, విషం చిమ్మే రాజకీయాలు మీ చేతుల్లో ఉన్నారు కదా అని చెప్పి సిపిఎం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, జనసేన వాళ్ళని అఖిలపక్ష మీటింగ్ అని చెప్పి ఒక పనికిమాలిన డిస్కషన్లతో రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలన్నా, వాళ్ళకి నష్టం చేయాలన్న ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి నచ్చవు కాబట్టి అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ మనుషుల ప్రాణాలు తీసిన తర్వాత ఇక ఉపేక్షించేదే లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎవరెవరు ఈ మరణాలకు కారణమయ్యారో వారందరికీ కూడా కఠిన శిక్షలు పడేంత వరకు మేము వదలమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మళ్ళీ ప్రజలకు ఇబ్బంది కార్యక్రమాలు కనుక చేస్తే పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా ఎవరిని ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. I know